నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada, Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil, Konchum Freedom to Ento Anandam. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం సుల్తానాని. పిల్లలు పుట్టలేదని భర్త వదిలేయగా అప్పటికే కూతురుల పెళ్లిళ్లు చేయడానికి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తన తల్లి చెంతకే తిరిగి చేరింది సుల్తానా. అప్పుల కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతున్న ఆ నిరుపేద నిస్సహాయ తల్లి కూతురులకి కొత్త జీవితాన్నివ్వడానికి ఐస్ క్రీమ్స్ అమ్మబోతున్నాడు సుమంత్. ఐస్ క్రీమ్ ఫస్ట్ బోని అండి. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ ఐటమ్ మానేస్తామా, అమ్మాయికి లైన్ ఐటమ్ మానేస్తామా? ఐస్ క్రీమ్ డైటింగ్ హ్యాండీక్రాఫ్ట్ చేతి నిండా పని. ట్రైలర్ నేను తీస్తాను, అయితే నేను తీస్తాను, ఏమైనా చేస్తాను నేను ఇప్పుడు. ఈ అబ్బాయిని చూస్తే ఎంత చక్కటి మన పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడండి. తన ఫస్ట్ సినిమా ప్రేమ కథ నుంచి ఇప్పుడు రాబోయే నరుడా డోనరుడా వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ మన తెలుగు ప్రేక్షకుల్ని అల్లరిస్తూ ఉన్నాడు. ప్లీజ్ వెల్కమ్ సుమంత్. నిన్ను చూసినప్పుడల్లా ఒక 1 minute తీసుకోవాలన్నమాట. ఏం షర్ట్ వేసావు, ఏం షూస్ వేసావు. మా అమ్మ ఎప్పుడు అనేది సుమంత్ లాంటి అబ్బాయి వస్తే బాగున్ను నా కూతురికి అని. నీకు అది కూడా తెలుసు, ఎన్నిసార్లు చెప్పాను. మై హస్బెండ్ ఇస్ వెరీ హ్యాండ్సమ్ టు. అంటే నీ షోకి వస్తున్నాను కదా, కొంచెం ప్రిమ్ అండ్ ప్రాపర్ గా ఉండాలని. అంటే ఒక 1 hour నుంచి ముస్తాబ్ అవుతా ఉన్నా. నువ్వు అవ్వనక్కర్లేదు, నేను అర్ధరాత్రి చూసాను, ఎర్లీ మార్నింగ్స్ చూసాను. యూఆర్ ఆల్వేస్ సో పర్ఫెక్ట్ సుమంత్. ఒక బ్రీఫ్ గ్యాప్ తర్వాత నరుడా డోనరుడా అనుకుంటూ ఇక్కడ ఎవరైనా హిందీ వర్షన్ చూసారా? వికీ డోనర్ చూసారా ఎవరు? నువ్వు అక్కడే చూసి తనతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఆ సినిమా వస్తుందని. సో టెల్ మీ, డిడ్ యూ ఎంజాయ్? లైక్ నువ్వు కొంచెం షై టైప్, నాకు తెలిసినంత వరకు రిజర్వ్ టైప్. నీతో షై టైప్ కాదులే, నాతో కాదులే, మామూలుగా ఇన్ జనరల్. సో హౌ వాజ్ ఇట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పీరియన్స్, దిస్ క్యారెక్టర్ ఎస్పెషలీ? సో
నీకు ఫ్రీయింగ్ అనిపించిందా లేకపోతే ఎక్కడైనా డిఫికల్టీ అనిపించిందా? ఎక్కడ డిఫికల్ట్గా ఏమీ అనిపించలేదు. అండ్ ఆల్మోస్ట్ 2 years నుంచి అందరు చాలా మంది రైటర్స్తో డైరెక్టర్స్తో విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురావయ్యా అని చెప్తానే ఉన్నాను. కానీ నోబడీ వాజ్ ఏబుల్ టు కమ్ త్రూ. సో ఫైనల్గా నాకు జాన్ ఏబ్రహాం తెలుసు. సో జాన్ ఏబ్రహాం ఈ సినిమా హిందీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళి ఇదంతా వదిలిపెట్టేసి ఆ సినిమా రైట్స్ తీసుకున్నాను నేను. అండ్ అవును బెస్ట్. అండ్ ది థింగ్ ఈజ్ ఆ సినిమా అక్కడ చాలా బాగా ఆడింది. అండ్ ఇట్స్ అ కామన్, అంటే వినటానికి కొంచెం ఇబ్బందికరంగా బిగినింగ్ లో ఉన్నా కూడా ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ఎవ్రీబడి ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో ఎక్కడ పడితే ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో ఇట్స్ అ ప్రాబ్లం, అందరు రిలేట్ అవ్వగలరని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇట్స్ లిటిల్ వి మేడ్ ఇట్ కొంచెం నాటీ చీకీ అండ్ ఫన్. హిందీలో చూసినప్పుడు అంటే థియేటర్ లో సీట్ నుంచి కింద పడలేదు, అదొకటి చెయ్యింది. ఎంత నవ్వో సినిమా. సో మీరందరూ యూఆర్ లుకింగ్, ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్ ఇప్పటి వరకు చూడలేదంటే వెంటనే వెళ్ళి సినిమా చూడండి. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ డెఫినెట్లీ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అండ్ తనకేల్ బర్ని గారు ఇస్ డూయింగ్ అను కపూర్స్ రోల్ కదా. అండ్ ఆయన ఇంకెన్ని యాడ్ చేసి ఉంటారో. ఇంకా చాలా మేము అంటే హిందీ వర్జన్ కి మేము ఇద్దరం కలిసి చాలా ఇంప్రూవైజ్ చేసి చాలా యాడ్ లిప్ చేసాం. అండ్ మీకు చూస్తే తెలిసిపోతుంది. సో అండ్ ఇట్స్ సో మచ్ ఫన్. సో దానికన్నా ఒక 10 రెట్లు నవ్వు ఎక్కువ వస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ హీరోయిన్ మరాఠీ అమ్మాయి. షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. లాట్ ఆఫ్ పీపుల్ సే ఒక మాధురి దీక్షిత్, ఒక జెనిలియా క్రాస్ లాగా ఉంటుంది, ఎక్కడో శ్రియా కనపడుతుంది. సో షీ హ్యాస్ లైక్ ఆల్ దోస్ ట్రేట్స్, ఆల్ గుడ్ ట్రేట్స్. యా. సో సుమన్, థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. Thank you for having me. I saw the show. This is not a show. This is more than a show. So from the bottom of my heart and from all my people, thank you again once again. Thank you. So ఈ రోజు మన చేయుతను కోరడానికి ఒక ఫ్యామిలీ వచ్చున్నారు. అండ్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, నువ్వు ఎలా హెల్ప్ చేయగలుగుతావు వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ మెహమూదా సుల్తానీ. పేరేంటమ్మా? నా పేరు మహమూదా అండి. మహమూదా. నా పేరు సుల్తానా మేడం. సుల్తానా. ఏం చేస్తారమ్మా మీరు? నేను ఇంతకు ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా చేశానండి. 20 సంవత్సరాలు పైగా చేశా. జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారా? సో మా ఇండస్ట్రీ వాళ్ళు అయితే కొంచెం ఇంకా ఉంటుంది మాకు. అట్లా చేశా. తర్వాత చిన్నపిల్ల ఉన్నప్పుడు ఎత్తుకొని పోయా. పెద్ద అయింది కదా, పెద్ద కేకలు వేస్తుందా, మాట్లాడనియదు. షాట్లో పోయేసరికి మొత్తుకుంటా ఉంటుంది. ఆ పాపకు మాటలు రావు, కాల్ చేయలేదు. ఇక దానివల్ల వెళ్ళట్లేదు. అట్లాగే ఏం చేయాలి అని నేను, మా ఆయన కూడా లేడు, చనిపోయాడు. ఎప్పుడు చనిపోయారమ్మా? చనిపోయి 9 సంవత్సరాలు అయిందండి. ఆయన ఏం చేసేవారు? ఆయన ఐస్ క్రీమ్లో అయ్యాము. ఐస్ క్రీమ్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 ఆడవాళ్ళు, ఒక మగ పిల్లగాడు. 2 పెళ్ళయింది. ఈమె 2వ గామ, 3వ గామ. పెద్ద కూతురు కూడా పెళ్ళయింది. కొంచెం అమాయకురాలు పెద్దమ్మాయి. పెళ్లి చేసిన ఆయన మెకానిక్ అల్లుడు. అయితే ఆయనకు కొంచెం పక్షవాతం వచ్చింది. 2 పిల్లలు ఆయనకు కూడా. పక్షవాతం వచ్చిన తర్వాత ఈ చేయి ఇట్లా వనకటం అట్టిట్టుంది. ఇక మామూలు హాస్పిటల్లో అట్లా చూపిస్తున్నాం. ఇక వాళ్ళకు కూడా కనీసం సరిగా తిండికి వెళ్ళట్లేదు. ఆ పాపను తెచ్చుకున్నాను నేను చిన్నప్పుడు. ఈ పాపను చూడటానికి నేను షూటింగ్ పోయినా కూడా ఈ పాపను చూసుకుంటుంది. ఆ పాపను తెచ్చుకున్నాం. ఇక అంతలే ఈమెకు పెళ్ళైన తర్వాత వీళ్ళ ఆయన కూడా పిల్లలు లేరని బాగా సతాయించేటోడు. ఇంత ఉండే ఈమెకు జుట్టు. నీకు పిల్లలు లేరు, ఏమి లేరు, ఇవన్నీ నీకెందుకని జుట్టు కత్తిరియటం, తిట్టడం, గీసి గీతలు నిలబెట్టి కొట్టేవాడు. మనం సినిమాలో చూస్తాం అనుకున్నాం, నిజ జీవితంలో చూస్తున్నాం. ఇవన్నీ సినిమాల్లో పెడితే చూపించేవారు కూడా సెన్సార్ ఒప్పుకోరు. అవును. మీకోసం ఒక ఏవి ఒకటి తయారు చేసామమ్మా. ఫస్ట్ ఏవి చూద్దాం. నమస్తే లక్ష్మి గారు. నా పేరు మహమూదా. నాకు 3 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసినాం.
రెండో అమ్మాయికి కూడా పెళ్లి చేసినాం. ఆమెకు పిల్లలు లేనని భర్త ఇడిచిపెట్టేసిండు. 15 సంవత్సరాలు అయింది పెళ్ళి, విడిచిపెట్టి 10 సంవత్సరాలు అయింది. ఆ పెద్దమ్మాయికి కూడా వాళ్ళ భర్తకు 2 చేతులు లేవు, పోయినాయి. 2 చేతులు పక్షవాతంతో పడిపోయినాయి. ఆమె ఇళ్ళలో పని చేసుకొని ఆమె బతుకుతుంది. ఆమె బాధ చూడలేక ఆమె కూతురు కూడా మేమే తెచ్చుకున్నాం మేడం. ఆ అమ్మాయికి సంబంధం వచ్చింది మేడం. సంబంధం వస్తే ఆ గల్లీ వాళ్ళు కూడా తలా ఇన్ని సాయం చేసిండ్రు. మేము కూడా 2 లక్షలు తీసుకొచ్చి ఆ పిల్లకి పెళ్లి చేసి పంపించినాం మేడం. ఇక నాకున్నది వీళ్ళిద్దరు. నేను ఒక హాస్పిటల్ తీసిపోదామన్నా నాకు శక్తి లేదు, మంచిగా తినాలన్నా శక్తి లేదు. ఈ పిల్ల ఏమంటుంది, ఎవరు సాయం చేయలేదమ్మా, ఎందుకు మనం బతకటం అని ఈ అమ్మాయి అంటుంది. అలా బాధలు నేను చూడలేక నా కడుపు మసలిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరే ఒక తల్లి లెక్క సాయం చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మేడం. అప్పు కట్టలేకపోతున్నాం. తిండికి వెళ్ళాలి, అప్పు వెళ్ళాలి, కిరాయి వెళ్ళాలి. ఇంతకుముందు ఇదిరా నగర్లో ఉన్నాం మేము. నేను జొన్న రొట్టెలు అమ్మేదాన్ని జూనియర్ ఆర్టిస్ట్కి చేసిన. చాలా బాధలలో ఉన్నాం మేడం. మీరు ఏం చేస్తారో మీరే ఇక మాకు. సావటానికి నేను ఒక్కదాన్ని సావాలనిపిస్తుంది. మళ్ళీ నా పిల్లలు ఆగమవుతారు, అందరు రందిలో ఉన్నదని. నమస్తే, నా పేరు సుల్తాన్. మా అక్కకి పెళ్ళయింది, తర్వాత నాకు కూడా పెళ్ళయింది. మేము కూడా మా చెల్లెలు. ఆమె పుట్టుకతోనే వికలాంగుగా. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల దాకా ఆయనతోనే ఉన్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లలు పుట్టట్లేదన్న కారణంతో ఇంకా ఊకే గొడవలు చేసేది, కొట్టేది, ఎట్లా పడితే ఎట్లా ఇది చేసేది. ఇట్లా చేస్తున్నాని మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చేసారు నన్ను. వచ్చేసిన తర్వాత ఇక్కడే అక్కడక్కడ ఆఫీసులలో పనిచేసేదాన్ని. ఆఫీస్లో పనిచేస్తే ఎక్కడ చేసినా 3 రోజులు 4 రోజులు, 1 నెల 2 నెలలు మాత్రమే. ఎక్కడ చేసినా ఏదో ఒక రకంగా అవమానించేవాళ్ళు, ఏదో ఒక రకంగా చూసేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఆఫీస్కి రావద్దని చెప్పేవాళ్ళు. రేషన్ బియ్యం తెచ్చుకొని బతుకుతున్నాం మేడం. మా పిల్లలకి ఏదన్నా సాయం చేస్తారని అనుకుంటాను. సో ఇప్పుడు నువ్వేం పని చేయట్లా? ఇప్పుడు ఇళ్ళల్లో పనిచేస్తున్నాను మేడం. కాలుకి ఆపరేషన్ అయింది మొన్ననే ఈమెకు కూడా. ఇప్పుడు పెద్దమ్మాయికి ఆడ హాస్పిటల్ చూపిస్తే వాళ్ళ ఆయనకు చేతులు లేవు కదా, చూపిస్తే ఉస్మానియాకి రాశారు. ఆయన బతుకుతాడో లేదో కూడా తెలియదు. ఒక్కలంటే ఒక్కరు పోయి ఇద్దరు పోయి 3 ఇక మేము అంతా కట్టగట్టుకొని ఎక్కడ పోవాలో. చూడు, మీరు ఏడుస్తుంటే మీ పాప చూడు ఎలా వరి అవుతుందో. మీరు ఏడవద్దు అలాగా. ఆవిడెవరు? ఆమె పెళ్లి చేసి మా మనవరాళ్ళనిలే. ఇప్పుడు ఓ మీ పెద్ద కూతురు, మీ మనవరాలు. మీ మనవరాలు పెళ్ళయి బిడ్డ. ఇద్దరు, ఆ పిల్లగాడు ఆ పిల్ల, ఇద్దరు మగ పిల్లలు. ఈ వయసు ఎంతమ్మా? తెలియదు. నైమాలు నిజంగా తెలీదా? వయసు ఎంతో తెలీదా? హాయ్. మా పిల్లలందరికీ 14 సంవత్సరాలని పెళ్ళయిందండి. 14 పూర్తయ్యేసరికి పిల్లలు కూడా అయ్యారు. అది విషయం. అది విషయం. అలాగే ఉంది చూస్తే. అంతే అయ్యారు మేడం. మా నాన్న కూడా ఉన్నాడు ఇప్పుడు. సంవత్సరాలు కూడా. మా నాన్న కూడా ఉన్నాడు ఇప్పుడు. మీ నాన్న కూడా ఉన్నారు. ముసలాయన, చాలా ముసలాయన మంచాల పడి ఉన్నాడు. నా దగ్గర ఉంటే నన్ను వస్తే నాకే వెళ్ళటం కష్టం. నువ్వు ఎక్కడ ఉంటావు అని వెళ్ళగొట్టాను. నా కడుపు అయితే రగిలిపోయింది. ఏం చేయాలి, నా పరిస్థితి అంటున్నాను. ఏం అప్పు ఉంది మీకు ఇప్పుడు? ఎందుకు అప్పు ఎందుకు అయింది? అమ్మాయికి పెళ్లి చేయ మనోరాలికి పెళ్లి చేశారు.
ఆ అమ్మాయికి మీరెందుకు పెళ్లి చేశారు? వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చేయలేదు? వాళ్ళ వాయకులు వాళ్ళ నాన్నేమో జబ్బు మనిషి, వీళ్ళ అమ్మాయి ఏం తెలియదు. ఇప్పుడు ఈమెను అడిగితే ఏం చెప్పింది అట్లే, వాళ్ళమ్మ కూడా అంతకన్నా అధ్వానం. ఇప్పుడు కూడా హాస్పిటల్లో కామ్ కర్తే ఏమైనా పని చేస్తావా నువ్వు? ఇప్పుడు ఏం చేయదు. పెళ్ళైనాక వాళ్ళు బాగానే చూసుకుంటారు మేడం. బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. సొంత ఇల్లు ఉంది వాళ్ళకు, బాగానే చూసుకుంటారు. ఒక్కడే కొడుకు. ఎంత అప్పు చేశారు పెళ్లికి? 2 లక్షలు చిల్లర చేసినాం మేడం. ఇప్పుడు 2,08,000 ఉంది మేడం, వడ్డీతో సహా. వడ్డీ కాదు, వడ్డీ మేము మధ్య మధ్యలో కొనుక్కొని బతిలాడుకుంటా ఇచ్చుకుంటూ వచ్చినాం. అసలు 2,08,000. 8,000. ఇక ఈ అమ్మాయి ఆ పనికి పోతా ఉంది. ఎంత వస్తుంది నెలకు మీకు? 4,000 వస్తాయి మేడం నాకు. 4,000. ఇంటి కిరాయి ఎంత? 4,000. 4,000. ఇంకేం మిగిలేదు? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పాను కదా. వాళ్ళ తమ్ముడు మెకానిక్ నేర్చుకుంటాడు. 200 ఇస్తారు రోజు అబ్బాయికి. 200 ఇస్తే వాళ్ళ నాన్నకే మందులకు ఒక 100 పోతాయి. ఇక 100 ఇవి తెచ్చే అట్లా నడుపు. ఆ 100 తోటి అందరినీ చూసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్లోనే అంటే కొంచెం మెంటలీ హ్యాండిక్యాప్డ్ అసలు నా ఇంట్లోనే ఉంటారు. ఈవెన్ దో she's 50 plus, you know, she behaves still, her mind is like a 10-year-old. నాకు కొంచెం రిలేట్ చేయగలను ఈ ప్రాబ్లం. ఐస్ క్రీమ్ ఫస్ట్ బోనీ అండి. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ ఐటమ్ మానేస్తామా, అమ్మాయికి లైన్ ఐటమ్ మానేస్తామా? ఐస్ క్రీమ్ డైటింగ్ హ్యాండీక్రాఫ్ట్ చేతి నిండా పని. ట్రైలర్ మీరు ఇప్పుడు పని చేస్తున్నారమ్మా? నేనేం పని చేయట్లేదు మేడం. ఇక పోతుంది కదా, ఈమె దగ్గర మనిషి ఉండాలి. ఆ పాప దగ్గర మనిషి లేకపోతే ఇది కాదు, ఏం చెప్పదు. స్పెషల్ స్కూల్కి ఏమైనా పంపిస్తున్నారా? ఏం ఉండవు కదా అంటే ఇంపాసిబుల్. స్కూల్లో ఇట్లా వయసు ఎంత అమ్మాయికి? 18 సంవత్సరాలు. బతకదని ఎక్కడ 10 సంవత్సరాల కిందనే చెప్పారు ఈ అమ్మాయి బతకదని. సావని బతకని అని అట్లా కాళ్ళ మీద వేసి అన్నం వేసి నీళ్లు పోసి అట్లా గట్టిగా పట్టి అట్లా చేస్తే ఇప్పుడు ఆ మాత్రం ఉంది. లేకపోతే అసలు మనుషులకే చూడదు, ఇట్టునే ఇటు ఇటు ఎటు చూసేదే లేదా, అంతవరకు అయింది. నాకు తెలుసు లక్ష్మి ఈ ప్రాబ్లం కొంచెం. నీకు తెలుసా? ఫుల్ డీటెయిల్లోకి వెళ్ళలేను కానీ మా ఫ్యామిలీ మెంబర్లోనే అంటే కొంచెం మెంటలీ హ్యాండిక్యాప్డ్ అసలు నా ఇంట్లోనే ఉంటారు. ఈవెన్ దో she's 50 plus, you know, she behaves still, her mind is like a 10-year-old. నాకు కొంచెం రిలేట్ చేయగలను ఈ ప్రాబ్లం. సాయిబాబా భక్తులు ఉన్నారు కదా, ఆయన ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో మంచి నూనె, కందిపప్పు అన్ని పాపకి ఇస్తారు. ఇప్పటికి కూడా ఇస్తారు. ఒక్క నిమిషం, సాయిబాబా భక్తులు అన్నారు కదా, మీరు ముస్లిమ్స్ కదా, మానవత్వానికి మతం లేదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐ మీన్ మనం ఎప్పుడు ఎక్కడ అన్ని కొట్టుకుంటాం, ఇలా చెప్తాం మనం, కమ్మ కాపు అది వాట్ ఎవర్,
నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఫార్సీ, ఫస్ట్ ఎందుకు గొడవ పడాలి అని రెడీ అయిపోతుంటాం. ఇక్కడ ఆవిడే చెప్తున్నారు చూడు, ఆవిడ ముస్లిం, సాయిబాబా భక్తులు ఎవరో వచ్చి వాళ్ళకి ప్రతి నెల 5 కిలోలు బియ్యం, పప్పులు ఇస్తున్నారంట. ఎప్పటి నుంచి ఇస్తున్నారండి? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది మానవత్వం అంటే, ఇది మేము సైతం అంటే. అప్పుడప్పుడు టాబ్లెట్లు కూడా నిమ్స్లో రాశారు మేడం. చూపిస్తే వాళ్ళే అప్పుడప్పుడు టాబ్లెట్లు కూడా తీసుకొచ్చి ఆయనే పాపం ఇచ్చి పోతాడు. నువ్వు భయపడకు మైమూదా, నువ్వు భయపడకు, ఆ పాపం చూసుకో. వాళ్ళు వచ్చినప్పుడు నేల మీద ఇట్టనే ఉండేది. మందులు వాళ్ళు వీళ్ళు నాకు సాయం చేయబట్టి ఆ మాత్రం ఉంది ఆ పిల్ల. ఇక ఈమె అంత ముందే చచ్చిపోదామన్న చెప్పింది. చచ్చిపోదామమ్మా, మనకు ఎవరు సాయం చేయరు, ఆ పిల్ల అట్లుంది, నువ్వు ఇట్లున్నావు ముసల్దానివి, నిన్ను ఇట్లున్నా, మనకు ఎవరి దగ్గర తీయరు, నేను ఒకవేళ బయటికి పోయినా కూడా నన్ను బతకనియట్లేదు అని చెప్తే, నేనేమన్నా అక్క కూతురు ఉందమ్మా బీదది, దానికి ఒక ఇల్లు చేసి అప్పుడు ఆలోచిద్దాంలే అన్న. కానీ ఏంటి చనిపోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు మేడం. నాకు నా పిల్లల్ని నేనే ఎట్లా చంపుకోను అన్నట్టు ధైర్యం సరిపోలేదు. ఏడిస్తే బాధ తగ్గుతుందా? అందరం ఏడుద్దాం. ఏం చేయాలి మేడం? ఆ ఒక్కతే అనుకుంటే ఆమెదండకి ఈమె దండకి ఇంకో ఆమె ఎలా బతకమంటారు చెప్పండి మేడం. కడుపు తరుక్కుపోతుంది మేడం. ఈ బాధ చూడలేకపోతుంది మేడం. ఈ బాధ చూడలేకపోతుంది. మీకు ఒక కొడుకున్నాడని చెప్పారు. కొడుకు పెళ్ళయింది, ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఆయన ఆటో నడుపుకుంటాడు. సాయం చేస్తాడా వీలైన వరకు? ఏం సాయం, ఇక పోతే 2 రోజులు ఉంటాం, వచ్చేస్తాం అంతే తప్ప. ఇక సో సుమంత్, వీళ్ళ కథ విన్నావు నువ్వు బయటకు వెళ్ళి ఏం చేసి డబ్బు సంపాదించబోతున్నావు? 2,08,000 రూపాయలు అప్పు తీర్చడానికి. మీరు ఒక మాట చెప్పారు కదా, మీరు చనిపోయిన భర్త ఐస్ క్రీమ్ బండి నడిపేవారు కదా. ఐస్ క్రీమ్లు అమ్మితే బాగుంటుంది, ఐస్ క్రీమ్లు అమ్మి సంపాదిస్తే బాగుంటుంది కదా. అదొక చిన్న సెంటిమెంట్ లాగా కూడా ఉంటుంది ఆవిడకి, ఇప్పుడు మిగిలిపోతుంది. ఐ డూ దాట్. ఐస్ క్రీమ్లు అమ్ముతావా? ఎస్, గో టు నా చేతుల మీద ఎక్కడ ఐస్ క్రీమ్లు ఎక్కువ కొంటారు? ప్రాబ్లీ ఉమెన్స్ కాలేజ్ సంథింగ్. దట్ వుడ్ బి గ్రేట్. ఐస్ క్రీమ్లతో పాటు కొంచెం వాళ్ళతో సెల్ఫీలు దిగినప్పుడు కొంచెం డబ్బులు అడిగి డాన్స్ ఏమంటే డాన్స్ వేస్తాను. నువ్వు వేస్తావా? నాకు అసలు బాగా సిగ్గు కదా, నేను ఇప్పుడు ఏం కదా. కానీ ఈ కథ అంతా వింటుంటే వెళ్ళి కొంచెం సినిమాల్లో డాన్స్ వేయటం కన్నా ఇక్కడ డబ్బు కోసం బయట డాన్స్ చేసి కొంచెం డబ్బు సంపాదించి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ సినిమా కూడా నేను 15 రోజులు చేశానండి షూటింగ్. ప్రేమ కథ. ప్రేమ కథ అవునమ్మా, 15 రోజులు చేశానండి ప్రేమ కథ సినిమా. ఎక్కడ? అదే ఊరు, అది ఏదో పల్లెటూరు ఉంది కదా. 15 రోజులు చేశా. ఆ పెళ్ళప్పుడు పెళ్లి సీన్ ఉంటది కదా. అవునండి, పెళ్లి సీన్ ఉంటది కదా, ఆడ ఫైట్ ఉంది రాధిక గారు, మీరు, ఆ పాట, ఆ సాంగ్ లో మొత్తంలో మూట మేస్త్రి కానించి నేను ఎంటర్ అయిందండి సినిమాలో. చాలా కనెక్షన్ ఉంది ఇక్కడ. నా మొదటి సినిమా తెలుసు కదా. అవును, ఫస్ట్ సినిమా తెలుసండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి ఉన్నారు, లేకపోతే అక్కడే పనిచేస్తాం? హైదరాబాద్ లో జరిగిందండి, పల్లెటూరు ఉంది కదా, అది మ్యాచ్ చేసాం. అవును, కరెక్ట్. అవును, హైదరాబాద్ బయట ఊరినప్పుడు అక్కడ జరిగింది. రాధిక గారికి దెబ్బ కూడా, కాలుకు దెబ్బ తగిలింది కదా. అన్ని గుర్తున్నాయి. ట్రైన్ యాక్సిడెంట్. అవునా, డాన్స్ చేస్తా రాధిక ఫ్రాక్చర్ అయింది కాలుకు దెబ్బ తగిలింది. ప్రేమ కథకి నీకు కనెక్షన్ ఉంది, నాకు కనెక్షన్ ఉంది. ఎప్పుడు చూసినా కూడా నేను I still feel that. I know. How our lives would have been, no, if that happened. చాలా సంతోషం అమ్మా. ఇది వింటుంటే కొంచెం సంతోషంగా ఉంది, బాధగా ఉంది. కానీ ఇప్పుడు అది దాదాపు 19 సంవత్సరాలు కాలేదండి. 2000లో వచ్చింది.
2000లో వచ్చి అప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉందండి 16 సంవత్సరాలు ఎక్కువ అయిందండి 17 సంవత్సరాలు 17 షీస్ కరెక్టింగ్ యు గుర్తులేదు నా ఫస్ట్ సినిమా ఇప్పుడు నాకే గుర్తులేదు. ఆ పాప కడుపులో ఉంది నాకు అప్పుడు. ఆ పాప 15 రోజులు చేశాను నేను. అవునా? ఆవిడ వయసు ఇప్పుడు 17. థ్యాంక్ యూ అది షేర్ చేసుకున్నందుకు. ప్రేమ కథ చూసావా వెంటనే ఇంకొంచెం ఎక్స్ట్రాగా అమ్ముతాడు నీకోసం. సరే అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆయనలాగా వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్మి కొంచెం డబ్బుల కోసం డాన్సులు వేసి సెల్ఫీలు దిగి డైలాగులు చెప్పి మళ్ళీ తిరిగి వస్తానమ్మా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా. ఆల్ ద బెస్ట్. ఐస్ క్రీమ్ ఫస్ట్ బోని అండి. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ ఐటమ్ మానేస్తామా, అమ్మాయికి లైన్ ఐటమ్ మానేస్తామా? ఐస్ క్రీమ్ డైటింగ్ హ్యాండీక్రాఫ్ట్ చేతి నిండా పని. ట్రైలర్ నేను తీస్తాను, అయితే నేను తీస్తాను, ఏమైనా చేస్తాను నేను ఇప్పుడు. స్థలం కూకట్పల్లి. సమయం సాయంత్రం 4 గంటలు. కష్టాల కడలికి ఎదురీదుతున్న ఆ నిస్సహాయ తల్లి కూతురుల కన్నీళ్లు తుడవడానికి ఐస్ క్రీములు అమ్మబోతున్నాడు సుమంత్. నేను మేము సైతం ప్రోగ్రామ్ తరఫున నేను ఇక్కడికి వచ్చాను. ఎలా హెల్ప్ చేయాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ లక్ష్మి ఏం చెప్పిందంటే కొంచెం ఐస్ క్రీమ్ అమ్ము, ఫోటోలు దిగు, దాని తర్వాత ఏది ఫ్రీగా చేయొద్దు, అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకో, బాగా డబ్బులు తీసుకో, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు మల్టిప్లై చేసి మేము సైతం ప్రోగ్రామ్ మేము ఇస్తామని చెప్పింది. సో ఐ సెడ్ ఫైన్, ఓకే. సో బోని ఎవరు చేస్తారండి? డబ్బు ఇవ్వండి ఫస్ట్, దాని తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తాను. నేను తీస్తాను, అయితే నేను తీస్తాను, ఏమైనా చేస్తాను నేను ఇప్పుడు. ఇది బోని అండి, ఫస్ట్ బోని అండి. ఏం ఫ్లేవర్ కావాలండి? ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. నెక్స్ట్ గోల్ కీపర్ ఉన్నాడని గోల్ ఐటమ్ మానేస్తామా, అంటే అమ్మాయికి లైన్ ఐటమ్ మానేస్తామా? 10 నేను తీస్తాను. ఈ హైట్తో చాలా కష్టం. నెక్స్ట్, అయ్యో పిల్లల నుంచి డబ్బు తీసుకోమంటారు అయ్యి బాబోయ్. Yes, please. Only one selfie, no. Only, no ice cream. Dieting? Yeah. Dieting? Okay, come. మీరు షో చేసినందుకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మంచి లక్ష్మి చాలా హ్యాపీ. చెప్తానండి, థ్యాంక్ యూ. ఎందుకంటే తను ఎంతో మంచి పని చేస్తుంది, ఇలాంటి మంచి పని చేస్తున్నారు. చాలా చెప్తానండి. థ్యాంక్ యూ. హాయ్ సెల్ఫీ. యా కమ్. పిలిచిన పలకదు ప్రేమ, పెద్ద ఫ్యాన్ నేను. సత్యంలో. సత్యం. ఓకే. కమ్. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా ప్లీజ్. ట్రైలర్ నా ఫ్లవర్తో
ఫ్లవర్తోనే మీరు అక్కర్లేదు అయితే మీ ఫ్లవర్తో ఫోటో కదా మీ ఫ్లవర్తో మీరు వద్దా ఇక్కడ రండి 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 నరుడా డో నరుడా అని ఒక సినిమా హాయ్ సార్ హౌ ఆర్ యూ హౌ మ్యామ్ ఫైన్ వాచ్ మూవీస్ I look beautiful. I don't want to look beautiful. I want to look handsome. Thank you, Malina. Yeah. Ice cream ఎవరైనా కావాలా ఇంకా మీరు కూడా ఇవ్వాలా కాంట్రిబ్యూషన్ సోషల్గా ఓకే థ్యాంక్ యూ డాన్స్ కానీ పక్కన హీరోయిన్స్ కావాలి మ్యూజిక్ వేయాలి కొంచెం అయ్యండి అయితే రండి రండి ఇప్పుడు వేసాను స్టెప్ వేసాను రండి 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 మనకు తెలిసిన స్టెప్పులు అంతే అండి అక్కడ రిహార్స్ చేస్తారు పక్కన అమ్మాయిలు ఉంటారు డాన్స్ చేస్తారు డాన్స్ మాస్టర్ ఉంటాడు చాలా విషయం ఉంది అక్కడ పట్టుకుని యాక్షన్ చేస్తారు ఏది అదే హ్యాండీక్రాఫ్ట్స్ చేతి నిండా పని సారీ ఇక కాలేజ్కి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను దానికే చాలా డిమాండ్ ఎక్కువ ఉంది సెల్ఫీ ప్లస్ డాన్స్ సెల్ఫీ ప్లస్ డాన్స్ అంటే ఎలాగా సెల్ఫీ తర్వాత డాన్సా థ్యాంక్ యూ మ్యూజిక్ హలో లక్ష్మి ఇక్కడ ఐస్ క్రీమ్ కన్నా నా సెల్ఫీలు నా డాన్స్లు ఎక్కువ అమ్ముడిపోయాయి సో నేను త్వరగా ఇది తీసుకుని వచ్చేస్తున్నాను ఐ సీ యు ఇన్ ది స్టూడియో ఆ నిరుపేద తల్లి కూతుళ్ళకి అందమైన రేపటిని కానుకగా ఇవ్వడానికి సుమంత్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం అమ్మాయిలు ఒక పీస్ గా పంపించినట్టున్నారు నిన్ను బేర్లీ అంటే కొంచెం చాలా చేయించారండి నాకు అలవాటు లేదు రిపీట్ అడిగారంట సెల్ఫీలు చాలా మంది రిపీట్ అడిగారు అవునా సో ఇలా ఒక చేత్తో ఇలా తీసి ఇంకో చేత్తో డబ్బు లాగారు సూపర్ అసలు ఒక తల్లిగా ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించి మళ్ళీ వాళ్ళ బాధలు నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు అంటే అది మామూలు బాధ కాదు అది కడుపులో పేగులు దేవేస్తండి నేను బాగా ఏడుచుకుంటా గుర్తొచ్చి ఏడుచుకున్నా కూడా నా పిల్లలు ఆడ ధైర్యం చేస్తారో ఏమో అని భయానికి మళ్ళా ఏం లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్తా ధైర్యం చెప్పాలమ్మా Welcome back to MVR Mall, Vizag and Vijayawada Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil, Konchum Freedom to Ento Anandam. Sumanth ice cream lanmi enni dabbulu sampadinchadu. Tan dwarane telusukundam. Please welcome
సుమంత్ అగైన్. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. ఈ సినిమా వచ్చినప్పుడు విష్ణు మనోజ్ నన్ను ఎంత ఏడిపించారు. అప్పుడు 16 రూపాయలు క్యాసెట్, లైక్ ద ఫస్ట్ టైం తక్కువ ప్రైస్ కమ్మారు అని. నాకు ఈ పాట ఇష్టమని హీ లెర్న్డ్ దిస్ సాంగ్. ఈ పాట నేర్చుకొని నాకు పాడి మామూలుగా ఫ్లాట్ అవ్వలేదులే నేను. స్వర్గం ఒకటి ఉంటుందని అనుకుంటూ రియలీ యు ఆస్క్ హిమ్, హీల్ సింగ్ దట్ ఫుల్ సాంగ్ రియలీ. సో మెనీ కనెక్షన్స్ ఇవాళ. సో అమ్మాయిలు ఒక పీస్ గా పంపించినట్టున్నారు నిన్ను. బేర్లీ అంటే కొంచెం చాలా చేయించారండి. నాకు అలవాటు లేదు. ఐస్ క్రీమ్ అమ్మటంతో పాటు డైలాగ్ చెప్పమని, తర్వాత డాన్స్ లేమని, సెల్ఫీలు అయితే చాలా దిగాను. అవునా? డబ్బుల కోసం అడిగాను నేను. ఇంకా సెల్ఫీ కావాలంటే ఇవ్వాలమ్మా, ఇవ్వాలి, తప్పదు అని చెప్పి. నాకు డాన్స్ చేయటం అంటే కొంచెం సిగ్గు. అది బయట డాన్స్ చేయటం అంటే అస్సలు సిగ్గు. అసలు నేను చేయలేను ఎప్పుడు. యూ సీన్ మీ, ఐ నెవర్ డాన్స్. ఎప్పుడైనా మేము అందరం డిన్నర్ కి అలా కలిసినప్పుడు పాట ఉన్నా లేకపోయినా ఫస్ట్ డాన్స్ ఫ్లోర్ లో నేను ఉంటాను అనమాట. ఊరికే ఆడుతూ ఎగురుతూ ఉంటాను. సో ఉన్నప్పుడు పిలుస్తాం కదా, సుమంత్ రాను, వచ్చి అలా నిలబడతాను, మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. నీతోటి ఫోటోలు తీసుకునేటప్పుడు ఒక సెల్ఫీ సరిపోలేదంట, జనాలకి రిపీట్ అడిగారంట సెల్ఫీలు. చాలా మంది రిపీట్ అడిగారు. అవునా? అది కూడా నేనే, అంటే చాలా మంది నాకన్నా హైట్ తక్కువ కదా, వాళ్ళు సెల్ఫీ తీయలేకపోయారు. సో చాలా సార్లు వంగాల్సి వచ్చింది. అలా నేనే పట్టుకుని తీసాను. సో ఇలా ఒక చేత్తో ఇలా తీసి ఇంకో చేత్తో డబ్బు లాగాను. సూపర్, అసలు సూపర్. నువ్వు 24,800 రూపాయలు సంపాదించావు ఐస్ క్రీమ్ లవ్వి. దట్ ఈస్ ఫెంటాస్టిక్. ఐస్ క్రీములతో దాంట్లో ఐస్ క్రీమ్ కాస్ట్ 4,000 రూపాయలు. సో 20,800 రూపాయలు అసలు అమౌంట్. దీనికి మీకు 2,08,000 రూపాయలు ఉంది. ఈ 2,08,000 రూపాయలు మీకు తీరిపోతే మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుందమ్మా? ఈ 4,000 రూపాయలతోటి ఎలా గడుస్తారు మీరు? అప్పు తీరితే కొంచెం మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మేడం. మీరేమన్నా ఒక పనిలో పెట్టిస్తే మీ దయ వల్ల ఏమన్నా చేస్తే దానివల్ల ఇక మీ పేరు చెప్పుకోండి. మీరు ఎక్కడుంటారు? చిత్రపురి కాలనీ. చిత్రపురి కాలనీలో. ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఇంకా పని చేయట్లేదు, అసలు మానేసారా పూర్తిగా? అంటే మీరు ఇంట్లో కష్టాలు ఉన్నాయని మీరు మానేసారు? వెళ్ళట్లేదు ఆ పిల్లని చూసి. ఇప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మీకు రోజుకి జూనియర్ ఆర్టిస్ట్? నాకు రోజుకు 500, ఇప్పుడు 500 ఇస్తాను మేడం. నేను పోవాలంటే మీ ఇంట్లో ఉండాలి. ఆ పిల్ల గురించి ఈమె పోవాలంటే నేను. అవును, ఈమె ఇంట్లో పెట్టి నువ్వు పోవచ్చు కదా. ఈమె నెలకి 4,000 రోజు దొరకదు కదా మేడం. నెలకు 10 రోజులు దొరికితే అక్కడికే ఎక్కువ జూనియర్ హాస్టల్కి. కోఆర్డినేటర్ పేరు ఏంటండి? ఆటో రెడ్డి ఉన్నాడండి, ప్రెసిడెంట్. మేము ఒక మాట చెప్తాం. నేను మా స్టూడియోలో కూడా చెప్తాను. ప్లస్ మీ అట్లా దొరికినా ఊడ్చుకొని బతుకుతా సార్. నాకు ఏది స్టూడియోలోనా? లేకపోతే ఈమెకైనా నాకైనా అందులో దొరికినా నాకు దగ్గర ఉంటుంది, అట్లనైనా బతుకుతాం సార్. మీ మామయ్య గారి సినిమాలు కూడా చాలా చేసింది సార్. అన్నమయ్య అంటే నాకు చాలా ఇష్టం. చాలా రోజులు చేసేది. మీ నాన్నగారు సాంగ్ ఉంది కదా అందులో. అవును, అక్కడ చాలా రోజులు చేశాను. ఒక తల్లిగా 3 పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించి మళ్ళీ వాళ్ళ బాధలు నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు అంటే అది మామూలు బాధ కాదు. అది కడుపులో పేగులు దేవేసండి. నేను బాగా ఏడుచుకుంటా, గుర్తొచ్చి ఏడుచుకున్నా కూడా నా పిల్లలు ఆడ ధైర్యం చేస్తారో ఏమో అని భయానికి మళ్ళా ఏం లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్తా. ధైర్యం చెప్పాలమ్మా. నీ ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తాను సుమంత్ బాబుకి నేను. ఓకే, ఈ పాపని ఎలా చూసుకుంటారో, ఒకరోజు తిన్ని పెట్టి వెళ్తావో ఎలాగో చూసుకొని జూనియర్ ఆర్టిస్ట్ గా చేయి. నీకు ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తా ఉంది కదా. ఏం జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఊరికే జనాలు నిలబడతా ఉంటారు చూడు, దానిలో కూడా వేరే 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 కేటగిరీస్ ఉంటాయి. కానీ అందరికి ఒక ఏరియా నుంచి పికప్ ఉంటుంది, 2 పూట్ల భోజనం, మేము తినే భోజనమే వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ డ్రాప్ ఆఫ్ ఉంటుంది. 500 ఆ రోజుకి క్యాష్ చేతిలో ఉంటుంది. సో దట్స్ అ గుడ్ లైఫ్ బికాజ్ అందరికి రాదు అది. ఒక అసోసియేషన్ లో ఉన్నారా మీరు?
కార్డు ఉందా? అది కార్డు ఉండాలి కదా? ఉంది కదా. 266 నా కార్డు నెంబర్. 266. ఇప్పుడు ఏళ్ళు పెరిగిపోయినాయి. అప్పుడైతే మీరు రండి అని పిలిచేది. ఇక్కడి నుంచి వచ్చి ఇంకో షూటింగ్ పోయేది, ఇంకో షూటింగ్, ఇట్లా అసలు నిద్ర అని అట్లా చేసినాం అప్పుడు. ఇప్పుడు అంత లేదు. ఇక ఈ పిల్ల గురించి కూడా నాకు ఎవరు చెప్పట్లేదు. ఆ పిల్లని తీసుకుంటే అట్నే అరుస్తుంది మేడం. కష్టం కదమ్మా షూటింగ్ కి తీసుకుపోతే. అదనే నేను ఇక వాళ్ళు ఇక వాళ్ళు చెప్పినా కూడా పక్కన వాళ్ళు ఏమంటారు, అంత ఇది కానీ ఎందుకమ్మా అట్లా తీసుకురావటం అది ఇది అంటారు. వాళ్ళ సూట్ మాటలు అక్కడ కూడా అంటే పాప పరిస్థితుల్లో అక్కడ తీసుకెళ్ళటం కూడా మంచిది కాదు. జనాలు ఉంటారు అక్కడ, ఇబ్బంది అవుతుంది. ఆవిడ కూడా భయపడుతుంది. అందుకనే వెళ్ళట్లేదు. సరే అమ్మా, ఇప్పుడు నేను కోఆర్డినేటర్ పేరు నేను కూడా ఒక మాట చెప్తాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా మీరు చెప్పినట్టు నేను సుప్రీతో మాట్లాడతాను. తను నో అందు నాకు. నీకు కూడా నాకు మంచి ఐడియా ఇచ్చావు. స్టూడియోలోనే ఏమైనా పని ఉందా, ఏమైనా ఉందా నీకు? ఎందుకంటే దగ్గర అంటున్నారు కదా. నాకు సినిమా వాళ్ళంటే చాలా ఇష్టం అమ్మా. ఒక్కరు కష్టపడితే కొన్ని వందల మంది జీవితాలు బాగుపడతాయి, వందల మంది భోజనం పెడతాం మేము కదా. అండ్ ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఉండదని నా ఫీలింగ్. ఒక ఆర్టిస్ట్ గా, ఒక పర్ఫార్మర్ గా, అది దేవుడు మాకు ఇచ్చిన. అందరికి హీరోలు అవ్వాలంటుంది. అతి తక్కువ మందే హీరోలు అవ్వగలుగుతారు. అందరికి హీరోయిన్లు అవ్వాలని ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఆశ అనేది ప్రతి అమ్మాయికి, అబ్బా ఆ అమ్మాయిలాగా ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఆ దేవుడు కొంతమందికే ఇస్తారు ఆ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కదా. అది కాపాడుకొని మీలాంటి వాళ్ళకి కొంచెం మేము హెల్ప్ చేయగలిగితే మా జన్మధన్యం. చాలా సినిమాలలో క్యారెక్టర్లు చేశాను సార్. నేను డాక్టర్ కేసిన, లాయర్ కేసా, చాలా ఉన్నాయి నా దగ్గర. అవునా? అన్ని చాలా ఉన్నాయి. సో ఈ 20,800ని నేను 2,08,000 రూపాయలు చేసి మీ అప్పు నేను ఈరోజు షో ద్వారా తీర్చేస్తాను. హ్యాపీ? సంతోషమేనా? నేను మీ చేతికి డైరెక్ట్గా ఇవ్వని డబ్బులు. వాళ్ళు ఎవరో పిలిపించి వాళ్ళకి మీరు ఏం కాగితాలు పెట్టారు అది వెనక్కి తీసుకొని మీ అప్పు తీరేటట్టు చూస్తాను నేను. ఓకే, ఆసమ్. చెక్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2,08,000 రూపాయలు ఈరోజు ఇవ్వబడుతుంది. కలే అనుకున్న ఆనందం కళ్ళెదుటే నిలిచింది. కన్నీళ్లతో పోరులో మానవత్వమే గెలిచింది. మోడుబారిన బతుకుల్లో చిరునవ్వుల్ని చిగురింపజేశారు సుమంత్, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం. మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. భర్త చనిపోగా కూలి పని చేస్తూ 3 కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. 2వ కూతుర్ని భర్త హత్య చేయగా తన పంచన చేరిన మనవడు, మనవరాల్ని మరియు దివ్యాంగుడైన తన కొడుకుని ఎలా పోషించుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పద్మ కన్నీళ్లు తుడవడానికి పాప్కార్న్ అమ్మబోతున్నారు విజయ నిర్మల. పాప్కార్న్ రండి రండి. పాప్కార్న్ 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 పాప్కార్న్. ఓ ఇవ్వలేదా పాపకి? ఇదే నిన్న మోసం చేయకూడదా? పెద్ద అమౌంట్ 2,000. ఒకటి చాలా 1,000 రూపీస్కి చిన్న పాప్కార్న్ కొనుక్కుంటున్నాను. సెల్ఫీ అయితే 1,000 రూపాయలు. సెల్ఫీ. చిన్న పాట అదొక్కటి అడగకు. నీ పేరేంటన్నా? జై మహేష్ బాబు. మీరంతా బలవంతం పెడుతున్నారు కాబట్టి చేస్తాను. ఇది చాలా వేడిగా ఉంది. ఇప్పుడే వేడిగా వచ్చింది. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. Gifts and sponsors, Sriram Fittings with RK Media.